ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. శివానందలహరి 9వ శ్లోకము. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యైకం చేతః సరసిజముమానాథ భవతే సుఖేనావస్థాతుం జన ఇహ న జానాతి కిమహో. పార్వతీపతి శంకర, మహేశ్వర, సదాశివ, మందబుద్ధి కలిగినటువంటి నాలాంటి సామాన్య భక్తులు నీకు పూజలు చేయాలని ఎక్కడెక్కడికో పరిగెత్తుతుంటారు. పూల కోసం చెరువులలో దిగుతారు, అడవులలో తిరుగుతారు, కొండలు ఎక్కుతారు, కొండలు దిగుతూ ఉంటారు. ఇంత కష్టపడి ఎక్కడెక్కడో తిరిగి పువ్వుల్ని సేకరించుకొని వస్తూ ఉంటాడు నీకు పూజ చేయడానికి. కానీ అస్సలైనటువంటి పద్మము తన మనస్సే అని తెలియక తనలో ఉన్నటువంటి తన మనస్సు అను పద్మమును నీకు సమర్పించితే సరిపోతుంది కదా శంకర. వాటన్నిటెంబడ తిరిగి పువ్వు సేకరిస్తూ ఎందుకు కష్టపడతాడు? హాయిగా ఈ లోకంలో సుఖంగా ఎందుకు ఉండటలేదు? తన మనస్సు అనేటువంటి పద్మమును నీ పాదాల కింద సమర్పించి నీ దయను పొంది సుఖంగా ఉండొచ్చు కదా. ఎందుకు ఇలా కష్టపడతాడు అని ఆశ్చర్యంగా ఉంటుంది శంకర. మనస్సు పెట్టి మనస్సే పద్మముగా చేసుకొని భక్తితో పూజించడము ముఖ్యము. కానీ ఇంత కష్టపడి సేకరించుకొని వచ్చి అలసిపోయి సొలసిపోతే ఇంకా భక్తి ఎక్కడ మిగులుతుంది శంకర? హాయిగా తన మనస్సు అనేటువంటి పద్మాన్ని నీ పాదాల దగ్గర సమర్పించి భక్తిగా నమస్కరిస్తే సరిపోదా? ఈ విషయం తెలియక ఎంతో కష్టపడుతూ ఉంటారు భక్తులు అని శంకరాచార్య స్వామి వారు 9వ శ్లోకంలో చెప్తున్నారు. ఓం శ్రీ మాత్రే నమః.